ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు వచ్చేస్తాయిగా. వాళ్ళతో మీరు 25 రూపాయలకి అమ్మండియ్యా అని చెప్పారనుకోండి, జనానికి కూడా తక్కువ రేటుకి వచ్చినట్టే కదా. అవసరమైతే బోర్డు పెట్టండి, చంద్రబాబు గారి అరటిపండు పథకం, పవన్ కళ్యాణ్ గారి అరటిపండు పథకం, లేకపోతే కూటమి అరటిపళ్ళు అని పెట్టు బోర్డు. ఇక్కడ కూడా నీకు పేరు వస్తుందిగా. పోనీ స్టిక్కర్ అతికిచ్చి పెట్టు. అటు రైతు బాగుపడతాడు, ఇటు ప్రజలు బాగుపడతారు. మధ్యలో దళారీ వాడేమన్నా నీకు ఓటేస్తాడా? ఆడేమన్నా ఓటు తెచ్చి పెడతాడా? ఎందుకు ఆడి కోసం మనం తాపత్రయపడుతున్నాం? అర్థం కాదు. జగన్ కోసం ఇన్ని సమస్యలు వేచి చూస్తున్నాయా? ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వస్తారు అనేది. అంటే విద్యార్థుల సమస్యల దగ్గర నుంచి, రైతుల సమస్యల దగ్గర నుంచి చాలానే ఉన్నాయి. ఆయన పాదయాత్ర చేస్తారా, జిల్లా పర్యటనలు చేస్తారా అంటే ఇంకా అఫీషియల్ గా డేట్ ప్రకటించలేదు, కానీ ఒక 2 ఏళ్లకు సరిపడే సమస్యలు అయితే సిద్ధం అవుతున్నాయా? ఇక్కడ బేసిక్ గా ఒకటి, జనం ఇంతకుముందు చంద్రబాబు గారిని వేచి చూడరు, జగన్ ని వేచి చూడరు. తమకైన నష్టం ఏంటి, లాభం ఏంటి? ఈ ప్రభుత్వం వచ్చాక తను కంఫర్ట్గా ఉన్నాను జనం ఫీల్ అయ్యారనుకోండి, రేపు ఓటు ఈ ప్రభుత్వానికి వేస్తారు. లేదు ఈ ప్రభుత్వంతో మాకేమి నచ్చలేదు అనుకున్నారనుకోండి, ఓటు మారిపోతుంది. అయితే ఏం చేస్తామని చెప్తారు కదా జగన్. నేననేది అయ్యండి ఎవడో ఎదురు చూడ్డు. అప్పుడు ఇతను అయితే వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే జగన్ ఎక్కువ నమ్ముతారు. అతని మాట చెప్తే